హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ భాస్కర్. మీరు చూస్తున్నారు భాస్కర్ టెక్ ఇన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే మనము వాట్సాప్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా. అందులో మనకు కొన్ని అప్లికేషన్స్ నుంచి మెసేజ్లు అయితే వస్తూ ఉంటాయి. చూడండి, ఇక్కడ ఆహా, అమెజాన్, అలాగే డ్రీమ్11, ఫ్లిప్కార్ట్, ముత్తూట్, ఇలాంటి కొన్ని అప్లికేషన్స్ నుంచి మనకు మెసేజ్ అయితే వస్తూ ఉంటాయి. ఆ మెసేజ్లు మనం ఎన్నిసార్లు డిలీట్ చేసినా మళ్ళీ రిపీటెడ్గా వస్తుంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కంప్లీట్గా ఆ మెసేజ్లు అనేది రానికుండా ఇప్పుడైతే చేద్దాం. అది ఎలా ఏంటి అనేది మనం కంప్లీట్గా డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్లో అయితే యాక్టివేట్ చేసుకోండి. ఆల్లో యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ వీడియోస్ అని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి అయితే వచ్చేస్తాయి. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా వీడియోని ప్లే చేసి చూడొచ్చు. ఇప్పుడు మనం టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఒకసారి వాట్సాప్ అనేది ఓపెన్ చేసుకుందాం. వాట్సాప్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకి ఈ అప్లికేషన్స్ ద్వారా మనకు మెసేజ్ అయితే వస్తున్నాయి కదా. సో ఇప్పుడు మనం ఈ మెసేజ్ రానికుండా ఆప్షన్ అయితే చూద్దాం. ఇప్పుడు మనం డ్రీమ్11 ఒక అప్లికేషన్ అయితే ఉంది కదా. ఇప్పుడు ఫస్ట్ మనం ఈ డ్రీమ్11 అప్లికేషన్ అనేది ఓపెన్ చేసేసుకోవాలి. యాప్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు వాట్సాప్లో ఏ అప్లికేషన్ నుంచి మనకు మెసేజ్ అయితే వస్తున్నాయో కంపల్సరీ మనము అదే అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకుని మనకు వాట్సాప్తో ఏ నెంబర్ అయితే లింక్ చేసామో మనం అదే నెంబర్ని కూడా అక్కడ లింక్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను వచ్చేసి సేమ్ నెంబర్తో లింక్ అయితే చేశాను. చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి టాప్లో ఒక సింబల్ అయితే కనిపిస్తుంది కదా. ఆ సింబల్ మీద మనం క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. చూడండి, ఇక్కడ మై ఇన్ఫర్మేషన్ సెట్టింగ్సే మనం ఈ ఆప్షన్ని క్లిక్ అయితే చేసేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి పర్మిషన్ అండ్ సెట్టింగ్స్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనం ఏ నంబరు ఏమేమి డీటెయిల్స్ ఇచ్చామో కంప్లీట్గా ఇక్కడైతే ఉంటుంది. చూడండి, ఓకే. ఇప్పుడు వచ్చేసి మనం పర్మిషన్ అండ్ సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ అయితే చేసుకుందాం. ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే చూడండి, అలో SMS నోటిఫికేషన్, అలాగే అలో వాట్సాప్ మెసేజ్, మనం ఈ రెండు ఆప్షన్స్ అనేది మనం డిసేబుల్ చేసామంటే మనకు రెగ్యులర్ మెసేజ్లు అనేది రావు. అలాగే మనకు వాట్సాప్ మెసేజ్ కూడా ఇమీడియట్లీ మనకు ఆఫ్ అనేది అయిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి సెకండ్ ఆప్షన్ అయితే ఉంది కదా, ఈ ఆప్షన్ని అలో SMS నోటిఫికేషన్, ఈ ఆప్షన్ అనేది డిసేబుల్ చేసుకుందాం. తర్వాత వచ్చేసి అలో వాట్సాప్ మెసేజ్, ఈ ఆప్షన్ని కూడా మనం డిసేబుల్ అయితే చేసుకుందాం. డిసేబుల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు వాట్సాప్లో డ్రీమ్11 అప్లికేషన్ నుంచి మనకు మెసేజ్లు అయితే రావు. సో మనం ఈ విధంగా మనకు వాట్సాప్లో ఏ అప్లికేషన్స్ నుంచి మనం పర్మిషన్ అయితే ఇచ్చామో అవే అప్లికేషన్స్ మళ్ళీ ఇన్స్టాల్ అయితే చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత సేమ్ నెంబర్ నుంచి మనం రిజిస్టర్ అయితే అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత మనకు సేమ్ ఇలా పర్మిషన్స్ అనే ఆప్షన్లో వెళ్ళి మనము వాట్సాప్ మెసేజ్ అనేది డిసేబుల్ చేసుకున్నట్లయితే మనకు ఇలాంటి ప్రాబ్లం అనేది వాట్సాప్లో అయితే రాదు. మనం ఈ విధంగా వాట్సాప్లో మెసేజ్ రానికుండా ఈ ఆప్షన్ అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఈ విధంగా వాట్సాప్లో అప్లికేషన్ మెసేజ్ అనేది రాకుండా డిసేబుల్ అయితే ఈ విధంగా అయితే చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్లో అయితే యాక్టివేట్ చేసుకోండి. ఆల్లో యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ వీడియోస్ అని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి అయితే వచ్చేస్తాయి. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా వీడియోని ప్లే చేసి చూడొచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి అయితే సెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.